థాయిలాండ్‌లోని పుకెట్ నుంచి 40 నిమిషాల దూరంలో ఒక దీవికైతే రావడం జరిగింది. జేమ్స్ బాండ్ దీవి అది చూడడం అయిపోయింది. దాన్ని చూసిన తర్వాత భోజనం చేయటం జరిగింది. భోజనం చేసిన తర్వాత మరొక చాలా అందమైన దీవికైతే మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే ఈ దీని లోపల నుండి మమ్మల్ని అటువైపుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక కొండకి మధ్యలో అయితే ఒక దారి ఏర్పడడం అనేది జరిగింది. అది చూడటానికి మాత్రం చాలా బాగుంది. ఆ దారి గుండా మమ్మల్ని తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ కొండకి నుదుటిన బఫెల్లో లాగా ఒక ఆకారం కనబడ్డది. అది చూపించి అది పోయింది. తర్వాత చూసుకున్నట్టయితే లోపలికి వెళ్తుంటే ఆ ఫ్లోటింగ్ కొంచెం ఎక్కువగా అనిపించింది. మేమేమో ఇలాంటి చిన్న బోటుల్లో వెళ్తున్నాం కదా, కొంచెం ఇబ్బంది అనిపించింది లోపలికి వెళ్ళంగానే. అంటే ఫ్లోటింగ్ ఎక్కువ అటు ఇటు కొట్టేసుకుంది. అందుకని కొంచెం అక్కడ ఇబ్బంది. అందులో మేము కూర్చోడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఆ పంటిలో, దాన్ని పంటి అంటారు, చిన్న పంటి. ఆ పంటిలో కూర్చోవటం మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. ఇతను వచ్చేసరికి మమ్మల్ని తల వంచండి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అలాంటి కొండకి ఒక రహదారి అనేది దారి అనేది ఏర్పడదు కదా. ఆ దారి గుండా కాకుండా ఇంకోటి చిన్న దారి ఉంది. ఆ చిన్న దారి గుండా కూడా తీసుకెళ్ళడానికి అక్కడ తల ఉంచమన్నాడు. ఆ స్పాట్ వస్తుంది. ఆ స్పాట్ వచ్చినప్పుడు మీకు చూపిస్తా. చూడండి, అసలుకి వాటర్ మాత్రం చాలా బాగున్నాయండి. ఇంకా డిసెంబరు ఆ టైంలో అయితే అసలుకి ఇంకా పచ్చగా ఉంటుంది వాతావరణం. చాలామంది ఫారినర్స్ అయితే ఇక్కడికి రావడం మనం చూసుకోవచ్చు. చాలామంది ఫారినర్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి. అంటే వాళ్ళ దేశంలో డబ్బులు పొదుపు చేయకూడదు. ఎంతైనా అంటే కొంతవరకు గవర్నమెంట్కి ఇచ్చి కొంత వాళ్ళు ఖర్చు చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా వాళ్ళ జీవితాన్ని ఇలా ఎంజాయ్మెంట్కి ఆ డబ్బునైతే ఉపయోగించి వాళ్ళ జీవితాన్ని అయితే ఆనందం పొందుతున్నారు, మనం చూసుకోవచ్చు. చాలామంది ఫారినర్స్ అసలుకి ఈ థాయిలాండ్లోని పుకెట్ అనే ఈ రాష్ట్రంలో అయితే పుకెట్ నుంచి దాదాపు మేము 2 గంటలన్నర జర్నీ ఇక్కడికి రావడానికి. 2 గంటలన్నర జర్నీ అయితే మాకైతే పట్టింది. ఇదే ఇందాకలా తలంచమన్నాడు, చెప్పా కదండి. ఇదే తలంచమన్నాడు. చిన్న దారి ఉంది, ఆ దారి గుండా మమ్మల్ని అయితే లోపలికి తీసుకెళ్ళాడు. ఇది మాత్రం చాలా బాగుందండి. లోపల ఫోటోషూట్కి కానీ, వీడియోలు తీసుకోవడానికి కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి మమ్మల్ని రిటర్న్ తిప్పేసి అందరికి చూపించేసిన తర్వాత రిటర్న్ తిప్పేసి మళ్ళీ యథావిధిగా మా బోట్ దగ్గరికి అయితే తీసుకురావడం జరుగుతుంది. అలా కూర్చోవాల్సి వచ్చింది. చూడండి, వాళ్ళిద్దరు కపుల్స్ ఎలా కూర్చున్నారో అలా కూర్చోవాల్సి వచ్చింది. కూర్చొని కాళ్ళు నొప్పులు పుట్టినాయి. అదండి ప్రేక్షకులారా.